బాహుబలి ఫిలిం లో ఒక బ్రిలియంట్ థింగ్ ఉంది. జస్ట్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ ఇట్. బాహుబలి వర్సెస్ భల్లాల దేవ, వాళ్ళిద్దరు ఫైట్. ఇద్దరు సమ ఉజ్జీలే అన్నట్టు చూపించాలి. రాజమౌళి గారు ఎప్పుడు కూడా విలన్ మోస్ట్ పవర్ఫుల్ అన్నట్టు చూపిస్తారు. ఎందుకంటే ఆ పవర్ఫుల్ విలన్ ని హీరో గనక కొడితే హీరో ఇంకా పవర్ఫుల్ అయినట్టు అవుతుంది. బేసిక్ లాజిక్ అదే, ఆయన చాలాసార్లు అదే చెప్పారు. ఇక్కడ చూడండి, భల్లాల దేవ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ బాహుబలి, బట్ బాహుబలి ఈజ్ బెటర్ దాన్ భల్లాల దేవ అని చూపించాలి. అది ఎంత బ్యూటిఫుల్ గా చిన్న ఫైట్ లో చూపించారంటే, బాహుబలి అండ్ భల్లాల దేవ ఒక గుర్రం బండి మీద ఇద్దరు కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి బాహుబలి ఒక ఈట లాంటిది ఇసురుతాడు, ఇసురితే అది వస్తుంటుంది. అదే టైం కి భల్లాల దేవ కూడా తన దగ్గర ఉండే ఒక బరిసె తీసుకొని ఇసురుతాడు. రెండు పాయింట్ చాలా షార్ప్ గా ఉంటుంది, తగిలితే దిగిపోవడమే. అలాంటిది వాళ్ళిద్దరు ఎంత కరెక్ట్ గా ఏం చేసుకున్నారంటే, ఇద్దరు వేసేటప్పటికి ఈ ఈట రెండు పాయింట్స్ ఉంటాయి కదా, పాయింట్ టు పాయింట్ అలా మీట్ అవుతాయి. వాళ్ళ ప్రెసిషన్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నట్టు, ఇద్దరు గురి ఎంత కరెక్ట్ గా ఉన్నట్టు, ఎంత పవర్ఫుల్ గా వేసినట్టు. నౌ బాహుబలి ఈస్ బెటర్ దెన్ భల్లాల కదా, దెన్ దిస్ బాహుబలిస్ ఈట పెనట్రేట్స్, మొత్తం కట్ డౌన్ చేస్తూ దిగుతుంది జమ్ అని. చూడు, ఇంతకు ముందు మనం అనుకుందే విలన్ కన్నా హీరో స్ట్రాంగర్, ఎక్స్ట్రాడినరీ, బ్రిలియంట్ అటెన్షన్ టు డీటెయిల్. ఇంకోటి కూడా చెప్పాలంటే, వన్ ఆఫ్ ద ఫైట్స్ లో ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ని కవర్ చేస్తూ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ ల్యాండ్ మీద ఫైట్ జరుగుతూ ఉంటుంది. బాహుబలిని బలాల్లో గదతో కొడుతుంటాడు. ఈ మిస్సెస్ బాహుబలి తప్పించుకున్నప్పుడు ఆ గద దడేలని కింద బండ తగులుతుంది. బండ తగిలినప్పుడు ఏమవుతుంది, ఆ బండ కింద ఉండే వాటర్ లో రిపిల్స్ ఇలా వస్తాయి. చూసా ఎంత బ్యూటిఫుల్ డీటెయిలింగ్ కదా. ఎస్పెషల్లీ ఈటలు రెండు విసిరేది ఉంది కదా, అది చాలా మంది బయట మాట్లాడుకోవాలి. ఇందులో చాలా విషయం ఉందని నాకు అనిపించింది, అందుకే ఈ రోజు చెప్తున్నా.